బీర్లకు బార్ల నిజమే. సోమ్ డిస్టిలరీస్ వాటి అనుమతులు ఇచ్చిన మాట వాస్తవేనని మంత్రి జూపల్లి అంగీకరించడం. వారేమన్నారు చూద్దాం. ఇది 2-3 రోజులుగా అసలు కొత్త కొత్త బ్రాండ్లు కనబడుతున్నాయి. ఏమిటి ఈ బ్రాండ్లు? ఎండాకాలంలో బాగా డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అడిగిన బీర్లు ఎందుకు దొరకలేదు? ఊరు పేరు తెలియని బీర్లు ఎట్లా వచ్చినాయి? దీని వెనుకున్న మతలబ్ ఏమిటి? ఇట్లా వార్తలు వచ్చినాయి. సరిగా సమాచారం లేకుండా మీడియాలో కథనాలు వచ్చినాయని సంబంధిత శాఖ మంత్రి చెప్పడం అదొక అంశం. రెండోది, ఆయన గతంలో చెప్పిన మాట మద్యం పాలసీ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు అని వారు నిన్న దానిపైన ఒక వివరణ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? ఆ బీర్లకు అనుమతి ఉన్నమాట వాస్తవమే అన్నారు. అంతకుముందు అన్నమాట ఏమిటి? తెలియదు, ఎవరికి లేదు అని. ఇప్పుడు అన్నమాట ఏమిటి? అది ఉన్నది అని. అరే అప్పుడేమో లేదన్నారు, ఇప్పుడేమో ఉంది అంటారు. ఏమిటి మతలబు అంటే దాని క్లారిటీ ఏమిటి? అది అంటే తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలరీస్కు అనుమతి నిబంధనల మేరకే ఎవరిచ్చిండ్రు? బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో బీర్ల కొరత ఉన్నందునే 20 ఏళ్లుగా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనూ 4 ఏళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే. బీసీఎల్ రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావు. మంత్రి జూపల్లి. బీసీఎల్ అంటే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ జరిగే కార్యక్రమాలు తమ దృష్టికి రావు అని. అయితే వారు అనుమతించిన మాట నిజమే, అది కూడా నిబంధనల మేరకే అనుమతించిండ్రని. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు? ఈ సోము డిస్టిలరీస్ అనే వారి మందులు తాగడం వలన ప్రజల ఆరోగ్యాలు ఖరాబైనాయి. అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు వారిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. వారితో ఉన్నారని ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వారు అక్కడ కాంగ్రెస్కు చందాలిచ్చారని వారు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కానీ ఇక్కడ వీరేమన్నారు? గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా వారి బ్రాండ్లు ఇక్కడ అమ్ముకున్నారు అని. నిజంగానే బీర్లు వారు కష్టం పని చేసుకునే వాళ్ళు, కూలినాలు చేసుకునే వాళ్ళు, ఇంతో అంతో సంపాదించుకునే వాళ్ళు, నెలకు కొంత మొత్తాన్ని జీవనం గడుపుకునేవారు ఒక బీరో ఒక కోటరో తాగదామంటే అది ఏ బ్రాండో ఏమిటో తెలియదు. మందే ఆరోగ్యానికి మంచిది కాదు. సరే కాకున్నా సరే ఏదో ఒకటి తాగుతున్నాను అనుకుందాం. ఆ తాగే దాంట్లో కూడా ఊరు పేరు తెలియనివి, ఆరోగ్యం మీద ఏ ప్రభావం చూపిస్తో తెలియనివి ఇట్లాంటి అనుమతుల వలన, ఇట్లాంటి మందుల వలన ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయడమే. అంటే నిజంగానే ప్రజలు తాగుతున్నారని ఏవెంట అవి అందుబాటులో ఉంచడం సరైందేనా? సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మద్యం విషయంలో ఆయనకు మునుపట్లాగా ఉండకూడదు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇది మొత్తం ఎక్కడ పోయినా సరే తాగుబోతులు అయిపోతున్నారు, తాగుబోతుల తెలంగాణ అయింది అన్నారు. మరి అన్నవాళ్ళు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో ఏం మాట్లాడినరో కాంగ్రెస్ నాయకులు ప్రజలు వాటిని గుర్తిస్తారు. గుర్తించి మళ్ళీ వీరికి మళ్ళీ రిమైండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించాలి. ఇక్కడ నిన్న మొన్న జరిగిన చర్చలకు, వాద వివాదాలకు పులిస్టా పడినట్లే వారు అన్నారు. బీర్లకు బార్లా తలుపులు తెరిచిన మాట నిజమే, ఆ బీర్లు వచ్చిన మాట వాస్తవమే. అయితే అది ప్రభుత్వం ఒక పాలసీగా డెసిషన్ తీసుకున్నది కాదు. వీళ్ళెవరు? బీసీఎల్ వారు ఆ ఇచ్చినా సరే కానీ నిబంధనల మేరకే ఆ అనుమతులు ఇవ్వడం జరిగిందని మంత్రి ఈ విషయం పైన స్పష్టతనిచ్చారు.